గుంటూరు లోక్సభ సెగ్మెంట్లలో ఏ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, తెనాలి, పొన్నూరు, మంగళగిరి, తాడికొండ. ముందుగా 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ 6 స్థానాల్ని గెలుచుకుంది. ఇక టీడీపీ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. ముందుగా గుంటూరు ఈస్ట్ చూద్దాం. గుంటూరు ఈస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున షేక్ నూరి ఫాతిమా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరఫున మహమ్మద్ నజీర్ పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో మహమ్మద్ ముస్తఫా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలుపొందారు గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక ఈసారి మహమ్మద్ నజీర్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విడతల రజని పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరఫున పి మాధవి పోటీ చేస్తూ ఉన్నారు. 2019 కనుక తీసుకున్నట్లయితే గుంటూరు వెస్ట్ నుంచి మద్దాలి గిరిధర్ రావు గెలుపొందారు టీడీపీ పార్టీ తరఫున. ఇక ఈసారి కూడా టీడీపీ పార్టీ నుంచి పి మాధవి గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక ప్రత్తిపాడు అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బాలసాని కిరణ్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక కూటమి పార్టీ అయిన టీడీపీ తరఫున బుల్ల రామాంజనేయులు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019లో మేకతోటి సుచరిత ప్రత్తిపాడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. ఇక ఈసారి టీడీపీ అభ్యర్థి అయిన బుర్ల రామాంజనేయులు గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉంది ప్రత్తిపాడు అసెంబ్లీ సెగ్మెంట్లో. తెనాలి అసెంబ్లీ సెగ్మెంట్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అన్నాబత్తుని శివకుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. కూటమి పార్టీ అయిన జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలుపొందారు. ఇక ఈసారి జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది తెనాలి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. ఇక పొన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంబటి మురళి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక కూటమి పార్టీ అయిన టీడీపీ తరఫున ధూళిపాల నాగేంద్ర కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో కిలిగిరి వెంకట రోషయ్య పొన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. ఇక ఈసారి ధూళిపాల నాగేంద్ర కుమార్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మంగళగిరి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మురుగుడు లావణ్య పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరఫున నారా లోకేష్ పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. బట్ ఈసారి మాత్రం టీడీపీ తరఫున నారా లోకేష్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక తాడికొండ ప్రత్యేకించి ఎస్సీకి రిజర్వ్ చేసిన అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడి నుంచి మేకతోటి సుచరిత పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. టీడీపీ నుంచి శ్రవణ్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలుపొందారు. ఇక ఈసారి టీడీపీ పార్టీ నుంచి శ్రవణ్ కుమార్ గెలుపొందే అవకాశం కనిపిస్తూ ఉంది.